బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావుపై కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటర్వ్యూ పేరుతో పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడని తెలిపింది. తనకు తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాడని, పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని వివరించింది. ఇదే తరహాలో తన మొబైల్ యాక్సెస్ చేసి స్నేహితురాలికి ఇదే విధంగా దగ్గరైనట్టు ఫిర్యాదులో వెల్లడించింది బాధితురాలు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంచకుట్ట పోలీసులు రేఖ కాంతారావుపై BNS 69 తో పాటు 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావుపై కేసు నమోదైంది. లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ యువతి పంచకుట్ట PS లో కేసు నమోదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. అరుణ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావుపై ఓ యువతి కేసు నమోదు చేసింది. లైంగికంగా తనను వేధిస్తున్నారంటూ పంచకుట్ట PS లో కేసు నమోదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. ఎస్ఆర్ ప్రియా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు పైన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు అయితే నమోదైంది. ఈ నెల 25వ తారీఖున ఓ యువతి తనపైన మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు లైంగిక వేధింపులకు పాల్పడడానికి కూడా ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. మొత్తం అయితే ఇంటర్వ్యూ పేరుతో తన ఫ్లాట్కు పిలిచి తనపైన అసభ్యంగా ప్రవర్తించడంతో అదేవిధంగా లైంగిక దాడికి పాల్పడ్డట్లు కూడా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా ఆ తర్వాత అయితే తనని పెళ్లి చేసుకుంటాడని కూడా మోసం చేసి ఆ తర్వాత లైంగికంగా వేధింపులకు పాల్పడడానికి కూడా యువతి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే ఫిర్యాదుతో పాటు ముఖ్యంగా ఆ తర్వాత ఏదైతే పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యి తనను వాడుకున్నాడంటూ కూడా ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తనకు తెలియకుండానే తన యొక్క ప్రైవేట్ వీడియోలు కూడా తీశాడు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా యువతి ఫిర్యాదు కంప్లీట్లో అయితే పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులతో తన దగ్గర రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తనకు దగ్గర తనతో సైతం డబ్బులు కూడా డిమాండ్ చేశాడని, తర్వాత డబ్బులు తీసుకుని తర్వాత లైంగికంగా వేధింపులకు పాల్పడడంటూ కూడా తన యొక్క ఫిర్యాదు కాపీలో పేర్కొనడం అయితే జరిగింది. ఆ యువతి ముఖ్యంగా అదేవిధంగా తన ఫోన్ యాక్సెస్ చేసి తనతో పాటు తన స్నేహితురాలి యొక్క సైతం అదే రీతిలో ముఖ్యంగా అయితే తనతో పాటు తనకు ఏ విధంగా అయితే మెసేజ్ చేశాడో తన ఫోన్ యాక్సెస్ తీసుకొని అదేవిధంగా తన ఫోన్ కాల్లో ఉన్నటువంటి తన స్నేహితురాలకు సంబంధించి కూడా అదేవిధంగా వేధింపులకు చేపట్టడంటూ కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే యువతి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ఏదైతే ఆ కేసుకు సంబంధించి కూడా పంజగుట్ట పోలీసులు రేఖ కాంతారావుకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అరుణ్, అయితే ఈ విషయంపై ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు రేఖ కాంతారావు ఏమైనా స్పందించారా? ఇప్పటివరకు రేఖ కాంతారావు అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఇలాంటి తన నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి పంజగుట్ట పోలీసులు మాత్రం త్వరలోనే అతనికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ నెల 26వ తారీఖున తన పైన అయితే కేసు నమోదు చేసింది. కేసు వెరిఫై చేసుకున్న తర్వాత ముఖ్యంగా బాధితురాలి యొక్క వాంగ్మూలం కూడా తీసుకోవడం అయితే జరిగింది పంజగుట్ట పోలీసులు. ఆ తర్వాత వాంగ్మూలం తీసుకున్న తర్వాత మాత్రం మరికొద్ది త్వరలోనే రేఖ కాంతారావుకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు మాత్రం రేఖ కాంతారావు నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. రైట్, థ్యాంక్ యూ అరుణ్.